శ్రీ గణేశాయ నమ. కార్తీక పురాణము 14వ అధ్యాయము. ఆబోతును అచ్చుబోసి వదలుట. వృషోత్సర్గము. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములను చెప్పవలెనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాల గ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆబోతును అచ్చువేసి వదులుదురో అది అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడు, అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమందు కాని దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం చేసి మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన ఇహ పరములందు సర్వసుఖములు అనుభవించుదురు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల యందు భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారలు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలెను. ఒక పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసములో తైలం రాసుకుని స్నానం చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అటుల చేయని వారలు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను. అటులా చేయలేని ఎడల మహాపాపి అయి జన్మ జన్మములు నరక కూపమున పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరి స్నానాన్ని ఆచరించవలెను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరమందునున్న శివున కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః. ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః. ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః. రత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః. పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః. ఆద్యం సమర్పయామి. ఓం వృషభ వాహనాయ నమః. స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః. గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః. ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః. దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా
కార్తీక మాసం అంతయు పూజించవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజ అనంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిని పరచవలెను. ఇటులు చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు, 1000 వాజపేయి యాగులు చేసిన ఫలములు కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివ కేశవుల సన్నిధిన నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులందున జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించని ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇది చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణము సంపూర్ణము.